ఈరోజు మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప, ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకోవాలి. వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు. ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం చేయాలని చెప్పి, ముస్లింలతో ఆయనను దూరం చేయాలని చెప్పి, ముస్లిం సమాజంలో ఆయనని తప్పుడు ముద్ర వేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ఇంకొక మన వైసీపీకి చెందిన నాయకులు ఈ విధంగా వార్తల్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వార్తని దాన్ని మార్చి వాళ్ళ ఇష్ట రీతిగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ని దూరం చేయడానికి ఏ విధంగా వాళ్ళు మరి సిఏఎన్ఆర్సీ టైంలో ఏ విధంగా మొహాలు చాటేశారు. ఆ రోజు వైసీపీకి చెందిన ముస్లింలు, ఆ వైసీపీ పార్టీలో ఉన్న ముస్లింలందరూ ఎక్కడ మొహం చాటేశారు. ఆ రోజు మీరు ఆ గవర్నమెంట్లో మీరు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు బీజేపీతో మీకు ఉన్న సఖ్యతతో మీరు ఎక్కడ కూడా ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఏ రోజైనా ఎవడైనా మాట్లాడా? ఈరోజు ముస్లిం సమాజానికి వ్యతిరేకం చేయడానికి పవన్ కళ్యాణ్ పైన చేస్తున్న దుష్ప్రచారం, మా నాయకుడిని నిలదీయాలని చెప్పి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడానికి మీరు ఏ కంకణం కట్టుకున్నా కూడా మాలాంటి ప్రతి ఒక్క ముస్లింలు ఉన్న నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ముందుకు వస్తాం. ఎందుకంటే ఈరోజు ఏ విధంగా ఈ సిఏఎన్ఆర్సీతో పాటు ఏ ట్రిపుల్ తలాక్ పైన వచ్చిన అంశం పైన కూడా వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఆ రోజు వాళ్ళు చేస్తే రైటు, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం